అక్కడ వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? ఏమన్నాం? కౌంటర్గా సోషల్ మీడియాలో కౌంటర్గా దాని కౌంటర్ ఇచ్చిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మాటలను కూడా 100 మంది ట్రోల్ చేసిండ్రు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చుండబెట్టలేదు? అనుచిత వ్యాఖ్యలను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ట్రోల్ చేయడం ఎవరిదైనా తప్పే అన్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ఈ ఎమ్మెల్యే గారిని అట్లాంటి మాటలు మాట్లాడమేనా ఇక్కడ గెలిపించింది? డెవలప్మెంట్ చేయమంటున్నాం, అభివృద్ధి చేయమంటున్నాం. మంచినీళ్ళ గోసుంది, అది చూడండి. కరెంటు గోసుంది, తిప్పలుంది, గది చూడండి. పంటలు ఎండిపోతున్నాయి. రైతు భరోసా రాక రైతులు అవస్థలు పడుతుండ్రు. రుణమాఫీ కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెదకులో ఒక్క పని కాక అవస్థ పడుతున్నారు. అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియదు. కళ్యాణ లక్ష్యం పథకం నుండి పైసలు ఏడొస్తాయో తెలియదు. తులం బంగారం ఎవరిస్తారో తెలియదు. మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు అమలవుతుందో తెలియదు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పనిచేయక ఒక గౌరవమైన వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నేను ఎందుకైనా గెలిపించింది? ఇవాళ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి నీ ప్రవర్తన. రావాలని కూడా మేము పోలీసులను డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.